విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని విద్యాధరపురంలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, గత నెలలో 6,200 కోట్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బకాయిలు విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకనూ చెల్లించవలసిన సుమారు 20,000 కోట్ల రూపాయల పెండింగ్ పిఆర్సి, ఏరియల్స్, డిఏ, ఎస్ఎల్ఎస్, పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులను ప్రభుత్వం సత్వరమే చెల్లించడానికి కాల పరిమితితో కూడిన రూట్ మ్యాప్ ను విడుదల చేయాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్ల చెల్లింపును చట్టబద్ధం చేయాలని కోరారు. పలు ఉద్యోగ సమస్యలను ప్రెస్ మీట్ లో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గం కాలపరిమితి జూలై 9, 2025తో పూర్తి అయ్యే నేపథ్యంలో సంఘ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి, ఎన్నికల అధికారులను నియమించడానికి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, వారి సహచర మంత్రివర్గ సభ్యులను, ఉన్నతాధికారులను ఆహ్వానించాలని తీర్మానించడం జరిగిందని తెలియజేశారు. నా పేరు కెఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. రమేష్ కుమార్ గారు మా ప్రధాన కార్యదర్శి గారు. ఈరోజు మిగతా వాళ్ళంతా మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలం కలిగిన, సభ్యత్వం కలిగిన, అధికారిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఆఫీస్ సబార్డినేట్ నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్ అధికారి వరకు అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘం. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకొని కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుని వాటి మీద పత్రికాముఖంగా ఉద్యోగులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా మా సంఘం యొక్క కాలపరిమితి జూన్ నెలలో, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సంఘ కాలపరిమితి జూన్ నెలలో ముగుస్తుంది కాబట్టి జూన్ నెలలో 5, 9, 11, 13 లేదా 15 ఈ 5 తేదీల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కన్వీనియంట్ అయితే వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి విజయవాడలో మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 26 జిల్లాల నుంచి, తాలూకా స్థాయి నుంచి మా సంఘ ప్రతినిధులు, మరి క్రియాశీలక సభ్యులు, మా సంఘంతో కలిసి పనిచేసేటువంటి అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు 10,000 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రాథమికంగా ఈనాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడటం జరిగింది. అలాగే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు గత 5 సంవత్సరాలుగా పేరుకుపోయి అవి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అక్యూములేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు మేము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని కోరామని, జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేదానికి చట్టం చేయమని గవర్నర్ని కలిసామని, మా సంఘం మీద, నా మీద వ్యక్తిగతంగా, నా కుటుంబం మీద నాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం, దుర్మార్గం మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే మా సంఘం ముందు చూపుతో చెప్పిందో, చాలా మంది నాడు అవగాహన రాహిత్యంతో మా సంఘాన్ని, నన్ను వెటకారం చేశారు. ఈరోజు ఈ 25,000 కోట్ల పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ఏ రకంగా జరుగుతుందనేటువంటి ప్రశ్నకి అటు ప్రభుత్వ పక్షాల నుంచి కానీ, ఇటు ఉద్యోగుల నుంచి కానీ, ఉద్యోగ సంఘాల వ్యవస్థ నుంచి కానీ ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. చట్టం లేదు కాబట్టి కోర్టుకు వెళితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెల్లింపు చేయమనడం తప్ప అంతకు మించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి లేని వాస్తవిక స్థితి ఉన్నది. అందువల్లనే ఆనాడు మేము చట్టం చేయమని కోరడం జరిగింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా
మంత్లీ మాకు చెల్లించవలసినటువంటి జీతాలు పెన్షన్ల చెల్లింపుకే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో మరి పేరుకుపోయిన బకాయిలతో పాటు 1/7/2023 నుంచి మాకు జరగవలసిన నూతన వేతన సవరణ, పెండింగ్ లో ఉన్న 3 DA బకాయిలు, ఇవన్నీ చెల్లించాలంటే మరి ఏ రకంగా అవకాశం ఉంటుందో ఎక్కడ స్పష్టత లేని పరిస్థితి. అయితే ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ బాకీలన్నీ ఇప్పటికిప్పుడు చెల్లించండి అని మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేకపోయినప్పటికీ బిలో మధ్య తరగతి సామాజిక నేపథ్యానికి చెందినటువంటి ఉద్యోగులు, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల స్థితిగతులని దృష్టిలో పెట్టుకొని మాకు చెల్లించవలసిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరించాలని మా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. కనీసం మేము చేస్తున్నటువంటి మినిమం డిమాండ్స్, వేతన సవరణ కమిషన్ ని, మేము వేతన సవరణ కమిషనర్ ని అపాయింట్ చేయమని అడగటం లేదు. రిటైర్డ్ IAS అధికారికి పునరావాస కేంద్రంగా ఉండేటువంటి వేతన సవరణ కమిషనర్ మాకొద్దు. సిట్టింగ్ లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యుల వేతన సవరణ కమిషన్ ని ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. కమిషన్ ఏర్పాటు చేస్తే వచ్చే ఆర్థిక భారం ఏమి లేదు కాబట్టి తక్షణం ప్రభుత్వం ఎల్లుండి మంగళవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మేము ఆశావాహంగా ఉన్నాం. అలాగే కనీస IR ని ప్రకటించమని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మేము రాగానే IR ప్రకటిస్తామని, కనీస IR ని ప్రకటించమని కూడా కోరుతా ఉన్నాం. 1 DA అయినా మాకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేయమని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆనాటికి పెండింగ్ ఉన్న 1/7/2018 నాడు మాకు ఇవ్వవలసిన DA బకాయి నేటికి కూడా చెల్లించని వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ కనీస ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవప్రదంగా ఉద్యోగం తమ విధి నిర్వహణ చేసేటువంటి పరిస్థితుల్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క శాఖలో కూడా సర్వీస్ నిబంధనలు సక్రమంగా అమలు కాక, పదోన్నతుల విషయంలో, క్రమశిక్షణాచరణ విషయంలో ఇష్టానుసారంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఒక మెకానిజమే లేదు. మేము ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే పూర్వ రోజుల్లో ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల కోసం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో, ఆ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా తెలియపరుస్తా ఉన్నాం. దానికి ఎటువంటి చట్టబద్ధత లేని కారణంగా ఏదో మేము పోయి అక్కడ దరఖాస్తులు ఇవ్వటం, ఫార్వర్డ్ అని అంటాం తప్పించి ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకి లాజికల్ కంక్లూజన్ నేటికి కూడా రావటం లేదు. ఒక వింత ధోరణి. అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ పాలనా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక వింత ధోరణి ప్రబలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ లో. ఎవరైనా ఒక అధికారికి ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద నిర్ణయం చేసే అధికారం కలిగిన అధికారి దాన్ని పరిశీలించి అవును కాదు చెప్పకుండా కనీసం పరిశీలన చేయటం లేదు. ఏమన్నా అంటే సీఎం ఆఫీస్ నుంచి సర్కులేట్ అని రాయించుకురండి, మంత్రి గారితో పుటప్ అని రాయించుకురండి అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. అంటే సాధారణ పౌరుడి ఒక ఉద్యోగస్తుడు దరఖాస్తు మీద ముఖ్యమంత్రి గారు సర్కులేట్ అని రాస్తే తప్ప సంబంధిత కార్యదర్శులు ఆ విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించరా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదే రకంగా 90% మంది IAS అధికారులు మాకు మార్గదర్శకంగా నిలుస్తా ఉన్నారు. మా విధి నిర్వహణలో కానీ, మా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కానీ, మాకు సరైనటువంటి పందాన్ని నేర్పించే విషయంలో కానీ
90% మంది ఐఏఎస్ అధికారులు మాకు మార్గదర్శకంగా నిలుస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలుపుతూ, ఒక 10% ఐఏఎస్ అధికారులు అహంకారంతో, ఐ కోట్ అగైన్, అహంకారంతో వారు అన్ని నిబంధనలకి అతీతమన్న రీతిలో వ్యవహరిస్తూ ఉద్యోగులతో ఘర్షణ వైఖరికి, ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఘర్షణ తీసుకొచ్చే రకంగా వ్యవహరిస్తూ టికిల్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.